ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబా గారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేపడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. నమ్మకంతో కాల్ చేయండి, అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, చూసిన వెంటనే నన్ను కానీ దుర్గమ్మ తల్లిని కానీ తాకు. చాలా అంటే చాలా తీయటి శుభవార్త చెబుతానమ్మా. నీ మనసులో ఉన్న కోరిక ఈరోజు తప్పకుండా నెరవేరుస్తాను. నా మీద భక్తితోటి నన్ను కానీ అమ్మవారిని కానీ తాకు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే ఒక్కసారి అమ్మవారిని కానీ బాబాగారిని కానీ తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకుని ఎటువంటి శుభవార్త వినబోతున్నారో ఈ సందేశాన్ని అస్సలు మిస్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడు బాబాగారి మాటల్లోనే అర్థం పరమార్థం మీకు అర్థమవుతాయండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. బిడ్డ, చూడగానే నన్ను తాకు. నీలో ఉన్నటువంటి బాధని దూరం చేసి ఒక సంతోషకరమైన వార్తని నీకు చేరేలా చేస్తాను. నీ మనసులో ఉన్న ఆ బాధంతా కూడా ఇకపై నీ నుండి దూరమైపోతుందమ్మా. నువ్వు కష్టపడి చేస్తున్నటువంటి పని కానీ, నీ మనసులో నువ్వు బాధపడుతున్నటువంటి ఓ సమస్యకి పరిష్కారం కానీ ఏదీ కూడా నీకు దొరకటం లేదు అని నీకు చాలా బాధగా ఉంది కదా తల్లి. నీవు నీ యొక్క స్వప్రయోజనాల కోసం ఏ పనిని కూడా ఎంచుకోలేదు. నీ కుటుంబానికి సహాయంగా ఉండి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరిగేటటువంటి పరిస్థితిని తీసుకురావాలి అని నీవు ఒక మంచి పనిని ఎంచుకున్నావు. నువ్వు చేస్తుంది మంచి పనే తల్లి. కానీ ఆ మంచి అన్నది నమ్మకం కలిగించుకోవడానికి సమయం పడుతుంది. చెడు ప్రచారం సమాజంలోకి వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళలేదు కదా. అందువలన నీవేమీ కూడా నిరాశ చెందవలసిన అవసరం లేదు. మంచి ప్రజల్లో చేరటానికి సమయం అయితే పట్టొచ్చేమో కానీ అది వారి మనసులో సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంటుంది. చెడు అనేది ఎంత త్వరగా వెళుతుందో అంతే త్వరగా ముగిసిపోతుంది. కాబట్టి నీకు త్వరగానే లక్ష్యాన్ని చేరుకునేటటువంటి అద్భుతమైన సమయం రాబోతుంది. ఆలస్యం అవుతుంది అని నువ్వు ఏమీ బాధపడవద్దు. నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను తల్లి. నువ్వు ప్రతిరోజు కూడా ఈ విషయం వలన దుఃఖిస్తూ ఉంటున్నావు. ఎంతో కన్నీటిని వృధా చేస్తున్నావు. చూడు తల్లి, ఎంతో విలువైన కన్నీటిని వృధా చేయవద్దు. కన్నీటిని కార్చేటటువంటి పరిస్థితి నీకు ఇక ఎప్పటికీ కూడా రానివ్వను. ఏ పనికైనా సరే విజయం నీకు తోడవటానికి నీకు సహాయపడతాను. ఇది నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణం. నేను అపజయం పాలైపోతానేమోనని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నేను ఉండగా నీకెందుకమ్మా భయం? నలుగురిలో నిన్ను ఉన్నతంగా నిలబెట్టేటటువంటి బాధ్యత నీ సాయి తండ్రిది. నువ్వు ఏ ప్రయోజనం కోసమైతే ఒక మంచి పనిని మొదలుపెట్టావో ఆ ప్రయోజనం అతి త్వరలోనే పొందుతావు. నువ్వు అనుకున్నట్లుగానే నీ కుటుంబానికి నువ్వు అన్ని రకాలుగా తోడుగా ఉంటావు. నీ యొక్క పట్టుదల దీక్ష చూసి నీ కుటుంబం నిన్ను అభినందిస్తుంది. పట్టు వదలకుండా నువ్వు ఇన్ని రోజులు విజయం కోసమే తపిస్తూ ఉన్నావు కాబట్టి కొంచెం ఆలస్యమైనా సరే నీలో ఉన్న అసహనాన్ని బయటికి పంపించేసే తల్లి. ఎప్పుడూ కూడా ధైర్యంతో ఉండు. నేను అనుకున్నది సాధించలేనేమోనని అధైర్యం అనేది అస్సలు వద్దు. ఏ పని మీద కూడా మనసు పెట్టలేకపోతున్నావు. దేనికైనా సరే సమయం సందర్భం అనేది ఉంటుంది కదమ్మా. ఏ సమయం నీకు ఇప్పుడు ఆరంభమయ్యిందో నీకు కూడా తప్పకుండా అర్థమవుతుంది. అందువలన నీ విజయాన్ని ఒక స్థాయిలోకి చేర్చబోతున్నాను. ఎంతో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకున్నావో, కలలు కంటూ ఉన్నావో
అవన్నీ కూడా నీకు లభించేలా చేస్తున్నాను. ఇంకెప్పుడూ కూడా అపనమ్మకంతో దుఃఖించవద్దమ్మా. నా తల్లి దుఃఖిస్తూ ఉంటే నా మనసు ఎంతో వేదన చెందుతుంది. నీకు నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయవంతమై నీ మనసుకి, నీ కుటుంబానికి ఆనందం కలిగించేలా చేస్తాయి. ఈ శుభవార్త నువ్వు 1-2 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నావు. మరి ఆ శుభవార్త నీకు చేరాలి అంటే ఇంకొద్ది రోజులు నువ్వు కాస్త ఓపికతో ఎదురు చూడవలసి వస్తుందమ్మా. నువ్వు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నావు కాబట్టి నిన్ను చూస్తూ నీకున్నటువంటి బాధలను, సమస్యలను అన్నీ అర్థం చేసుకునే నీ తండ్రిలాగా తప్పకుండా నీకు కలిగేటటువంటి లాభాన్ని, అందేటటువంటి మార్గాన్ని ఏర్పరచబోతున్నాను. నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక గొప్ప శుభవార్త అందివ్వబోతున్నాను. గత కొంతకాలంగా నీకున్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగవుతున్నాయి. నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించి నీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చేటటువంటి మంచి ఫలితం నీకు దక్కబోతుంది. కేవలం అందుకోసమే తల్లి నీకు ఈరోజు ఈ శుభవార్తను తీసుకువచ్చాను. మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. మొదటిగా అయితే నీకున్న రుణ బాధలన్నీ కూడా తొలగిస్తాను. ఎవరికైతే బాకీ పడి ఉన్నావో వారికి తిరిగి ఇవ్వలేక ఇబ్బంది పడుతూ నువ్వు, నీ కుటుంబం ఎన్ని రకాల బాధలు అనుభవిస్తున్నారో నేను అన్నీ చూస్తూ ఉన్నాను. కాబట్టి వారి సొమ్ము వారికి చెల్లించడానికి ఈ రోజు నుండే నీకు ధనం లభించబోతుంది. కొద్ది రోజుల్లోనే నీకున్నటువంటి రుణభారం మొత్తం కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత నువ్వు కోరుకున్నటువంటి సౌకర్యాలన్నిటినీ ఏర్పరచుకోవడానికి ఒక గొప్ప అవకాశం లభిస్తుంది. నీకున్నటువంటి రుణబాధలు తొలగిపోవడం వలన నీ మనసుకి చాలా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి నీ కోరికలన్నీ కూడా అతి త్వరలోనే తీరబోతున్నాయమ్మా. నీ సమస్యలన్నీ కూడా నీ నుండి పారిపోబోతున్నాయి. నువ్వు కోరుకున్న విధంగా నీకు అవసరమైన ధనాన్ని నువ్వు చేస్తున్నటువంటి పనిలో సంపాదించడానికి ఒక గొప్ప వీలునే కలిగిస్తాను. మరి నువ్వు నాకు మాట ఇచ్చినట్లుగా అందులో కొద్ది భాగాన్ని పేదవారికి సహాయంగా ఇస్తావు కదా తల్లి. నువ్వు తప్పకుండా చేయగలవు. నీపైన నాకు ఆ నమ్మకం ఉంది. సంకల్పం గొప్పగా ఉంటే అవలీలగా విజయాన్ని సాధించవచ్చు. నిరాశలు, నిస్పృహలు నీ విజయానికి అడ్డుగోడలుగా ఉంటున్నాయి. కాబట్టి వాటిని మాత్రం ఎప్పటికీ కూడా నీ దరికి చేరనివ్వద్దు. అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగాలి అంటే ప్రతి గురువారం కానీ, లేదంటే నీకు వీలు కుదిరిన గురువారం కానీ శనగలతోటి దండను గుచ్చి నాకు మెడలో వేయమ్మా. అలా నీకు వీలు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటే నీకున్నటువంటి చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. నీ బాబా తండ్రి నీకు ఎప్పుడూ కూడా తోడుగా అండగా ఉంటాడమ్మా. సదా నీతోనే ఉంటూ నీకున్నటువంటి ప్రతి సమస్య కూడా నా సమస్యగా స్వీకరించి నిన్ను సంతోషంగా ఉండేలా చేస్తానమ్మా. నీ భారాలు, బాధ్యతలు అన్నీ కూడా నా పాదాల వద్ద వదిలేసి ధైర్యంగా ఉండు అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. బిడ్డ, ఈరోజు దుర్గమ్మ తల్లిని తాకమ్మా. నీ కోసం ఒక శుభవార్త తీసుకువచ్చాను తల్లి. నీ కోసం ఒక అక్షయ పాత్రను తీసుకువచ్చానమ్మా. పాత్ర నిండుగా ఉంచాను. దీనిని అందుకో అమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలవద్దు అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇక నువ్వు బాధపడవద్దమ్మా. నీకు ఒక మంచి వార్త చెప్పడానికే వచ్చాను. నీ సాయి తండ్రి ఒక అక్షయ పాత్రతో నీ ముందుకు వచ్చానమ్మా. నీకు ఇచ్చే పాత్ర నిండుగా నిండి ఉంటుంది. నీకైనది జవిరి జవిరి ఇవ్వటానికి నా ఖజానా నిండుగా ఉంది బిడ్డ. కాలం జరిగిపోతూనే ఉంది. ఎప్పుడు నేను అడిగింది ఇస్తావు బాబా అని నిరుత్సాహం చెందకు తల్లి. నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి అని ఏ ఒక్కరోజు కూడా నువ్వు కృంగిపోవద్దమ్మా. నీ స్థితిని నేను దిగజారనివ్వనమ్మా. నేను ఎప్పుడూ కూడా అలా చేయను బిడ్డ. నీకైన అవసరాలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. దేనికి కొదవ లేకుండా నేను చేస్తాను తల్లి. ఇదే కదా నా దగ్గర అడిగావు. ఇదే కదా నా దగ్గర ప్రార్థన పెట్టాలి అనుకున్నావు. ఒక్కటి గుర్తుంచుకో అమ్మా. నా బిడ్డలకి ఎలాంటి కట్టుబాట్లు పెట్టను. ఏదైనా నువ్వు నన్ను అడగవచ్చు. అధికారంగా నా బిడ్డ నన్ను అడగవచ్చు. నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి ఇవ్వవలసిన బాధ్యత నా మీద ఉందమ్మా. కాబట్టి ఎలాంటి ఆలోచన బిడియం లేకుండా నన్ను అధికారంగా అడుగు తల్లి.
నేను ఏదీ కూడా నా బిడ్డలకి లేదని చెప్పను. నా వాకిలి ఎప్పుడూ కూడా తెరిచే ఉంచుతానమ్మా. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా అడగవచ్చు. నా దగ్గర ఉన్న వాటిని నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ముందే చెప్పాను కదమ్మా, నీ వద్దకి ఒక అక్షయ పాత్రతో వచ్చాను. నువ్వు తీసుకునే కొద్దీ అవి వస్తూనే ఉంటాయి. కాలం వృధా అవుతుంది, అసలు దొరుకుతుందా లేదా, దొరుకునా అనే ఆలోచనతోటి ఎన్ని రోజుల నుంచో నువ్వు నా దగ్గర అడిగింది తప్పకుండా నేను ఇస్తాను. కాబట్టి తల్లి, ధైర్యంగా ఉండు. ఏదీ కూడా అయిపోదమ్మా. నీకైన జీవితం, నీకైన కాలం తప్పక వస్తుంది. నీకైన సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి. అంతా పోయింది అని ఎప్పుడూ కూడా అనకు బిడ్డ. చుక్కలన్నీ కలిపితేనే కదా అందమైన ముగ్గు ఏర్పడుతుంది. అలాగే కాలం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది. నిండుగా ఉండే అక్షయ పాత్ర నీ వద్దకు రాబోతుంది. ఇక దిగులు అనేది వద్దు తల్లి. నువ్వు కోరినవన్నీ కూడా నీకు అందజేస్తాను. నీ చేతులు ఎప్పుడూ కూడా ఒట్టి చేతులుగా నింపను. నీ చేతులు నింపటానికే నీ బాబా ఉన్నది. అవును తల్లి, నీ చేతులు నిండబోతున్నాయి. నీ చేతి నిండా నిధిని నింపబోతున్నాను. ఆ నిధి డబ్బా, నగల అని అనుకోవద్దు. డబ్బు, నగలు అవ్వచ్చు, అలాగే బంధం, ప్రేమ అవ్వచ్చు. నీకు చేరబోయే ఇష్టమైన నీ బంధం కావచ్చు, లేదంటే నీకు పుట్టబోయే పేగుబంధం కావచ్చు. ఇక నువ్వు కష్టపడే జీతం, ఆదాయం ఏదైనా కావచ్చు తల్లి. నీ ఒట్టి చేతులు నిండిపోయేది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది తల్లి. ఇదిగో ఈ సాయి అనే అక్షయ పాత్ర నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు ఉండదమ్మా. నీ పాత్ర నిండే ఉంటుంది. నీ జీవితంలో నీకు కావలసినవన్నీ నిండుగా ఉంటాయి. ఎటువంటి కొరత లేకుండా అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. అన్నీ అందుకుని అష్టైశ్వర్యాలతోటి, సిరి సంపదలతోటి నిండు కొండ లెక్క సంతోషంగా ఉంటావు. మంగళం నిండిన జీవితం నువ్వు అందుకోబోతున్నావు తల్లి. నీ శోధనలన్నీ కూడా మాయమైపోయి సంతోషకరమైన జీవితాన్ని జీవించబోతున్నావు. దిగులు పడకుండా ఉండమ్మా. నీ తండ్రి, నీ సాయిని నీతోనే ఉన్నాను. అక్షయ పాత్ర లాంటి బాబా నీతో ఉండగా నీకు ఎలాంటి దిగులు ఉండదమ్మా. నా మీద నమ్మకం పెట్టు, నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా. దుర్గమ్మ తల్లిని తాకావు కదా. ఈరోజు సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకుని ఓం దుర్గాదేవి అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించమ్మా. నీ కోరిక ఏదైనా సరే ఇట్టే నెరవేరుతుంది. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నా ఆశీస్సులతో పాటు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు కూడా నీకు పుష్కలంగా ఉన్నాయమ్మా. ఆనందంగా, సంతోషంగా ఉండు. ఓం శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, బాబాగారు సందేశం విన్నారు కదండి. దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి ఈ విధంగా చెప్పారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.